హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈ వినాయక చవితికి సజ్జ కుడుములు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. అదే 5 రకాలుగా ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాండి. దానికోసం నేను ఇలా సజ్జలను తీసుకున్న శుభ్రంగా చేసుకొని మట్టి అవేమీ లేకుండా చూసుకోవాలండి. పురుగులు అలా ఏం లేకుండా ఇలా నీట్గా శుభ్రంగా చేసుకున్న సజ్జలను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ సజ్జలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరి పైన పిండిలాగా పట్టుకోని అవసరం లేదు, కాస్త మెత్తగా పట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పట్టుకోవాలండి. పిండి కాస్త బరకున్న ఇబ్బంది లేదు, మరి మెత్తగా పట్టుకున్న అవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నె తీసుకుని అందులో నేను 2 కప్స్ వరకు పిండి తీసుకుంటున్నాను అండి. ఇలా పిండి తీసుకున్న దాంట్లో టేస్ట్కి తగ్గట్టు కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఈ పిండిలో అంతా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ పోసుకోవద్దు, కాస్త లూజ్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకొని మళ్ళీ పైనుండి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా చేతితోటి బాగా పిసుకుతూ మెత్తగా మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేతితోటి ప్రెస్ చేస్తుంటే బాగా స్మూత్గా బాగా వస్తుందండి పిండి. ఇలా అంతా చేతికి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో షేప్లో ఇప్పుడు కుడుములు చేసుకోవాలండి. ఈ కుడుములు ఈ వినాయకుడికి చాలా ఇష్టం అండి. ఎక్కువ మంది పిండితోటే చేస్తుంటారు. అలా కాకుండా ఇలా సజ్జలతోటే చేయాలండి కుడుములు. దొరికితే మటుకు వీలైనంత వరకు ఇలా సజ్జలతోటే కుడుములు చేయండి. ముందు ఈ విధంగా చేతితోటి ఏళ్ళ మధ్యలో నొక్కుతూ ఒక రకంగా చేసినండి. తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ చేస్తున్నా. అన్నీ మనకు నచ్చిన సైజులు ఏ విధంగా కావాలంటే ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా ఒక రకం చేసినండి. ఇంకొక రకంగా ఇలా పిండి తీసుకొని ఏళ్ళు మధ్యగా పొడుగ్గా ఇలా చుట్టుకుంటున్నా అండి. ఈ విధంగా పొడుగు సైజుగా కుడుములు పెద్ద పెద్దగానే చేసుకోవచ్చండి. ఇలా చిన్నగానే చేయనవసరం లేదు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు చాలా పెద్ద కుడుములు చేసి పెట్టేవాళ్ళండి. ఈ విధంగా మనకు నచ్చినన్ని చేసుకోవచ్చండి. నేను ఇంకొక సైజు కూడా చూపిస్తున్నా. అలాగే వినాయకుడికి మోదకాలు కూడా అంటే ఇష్టం అండి. అందుకే మోదకాలు షేప్లో కూడా ఇంకొక కుడుము చేస్తున్నా అండి. ఈ విధంగా చూడండి, చేతితోటి ఇలా నొక్కొని పైనుండి కొంచెం ఇలా అనేస్తే మన మోదకాల షేప్ వచ్చేస్తుందండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఈ సైజులో ఇలా చేసుకుంటే మోదకాలు రెడీ అండి. కుడుములు రెడీ, ఉండ్రాలు రెడీ, ఇలా పిడికిలు కుడుములు రెడీ, మోదకాలు రెడీ అండి. ఇలా 4 రకాలుగా చేసుకున్నా. ఇప్పుడు ఇంకొక రకం కూడా చూపిస్తుండండి. దీన్ని కూడా నేను మోదకాలలాగా ఇంకొకటి చేసి చూపిస్తుండే. చూడండి, ఇలా చేతితోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మీరు కావాలి అంటే మధ్యలో ఘాట్లు కూడా పెడితే ఇంకా మోదకాల షేప్ లాగే వస్తుందండి. నేనైతే అలా ఏం ఘాట్లు పెట్టట్లేదు. తర్వాత ఇప్పుడు ఒక రాగాకు తీసుకొని దాని మీద ఇలా చేతితోటి నొక్కితే సరిపోతుందండి. చెప్పాను కదండి, ఈ కుడుములు మా చిన్నప్పుడు ఎక్కువగా చేసేవాళ్ళు. అప్పుడు పెద్ద పెద్ద రాగాకుల మీద పెద్ద సైజు కుడుములు చేసి పెట్టేవాళ్ళండి. మనం చాలా ఇష్టంగా కూడా అప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడైతే ఎవరు నాకు తెలిసి పెద్దగా చేసుకోవట్లేదండి. ఇలా సేమ్ షేప్ లాగా వస్తుంది. నాకైతే చిన్న ఆకులే దొరికినాయండి. నేను ఇలా చిన్నగా చేసుకుంటున్నా. మీకు పెద్దగా దొరికితే చేసుకోవచ్చు. ఎక్కువ ఆకులు దొరికితే మటుకు వాటి కింద కూడా ఈ రాగాకుల మధ్యలోనే పెట్టుకొని కుడుములు కూడా అన్నీ కూడా ఉడికించుకోవచ్చండి. నేను ఇలా ఉన్నాయి ఈ విధంగా పెట్టుతుండండి. రాగాకుల మీద కుడుము ఉడికించుకుంటే ఆయుర్వేదిక్ పరంగా కూడా చాలా మంచిదండి. ఓన్లీ రాగాకు మీదే ఉడికించుకోవాలండి. ఇంకా ఏ మొక్కలు ఈ ఆకుల మీద పెట్టుకొని కుడుములు చేసుకోకూడదు. ఇలా చేయంగా నాకు ఇంకాస్త పిండికి ఇంకొన్ని కుడుములు అయినాయండి. అందుకు నేను 2 ప్లేట్లలో ఈ విధంగా వేసుకుంటుండే. ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లేట్లో వేసుకొని ఈ కుడుముల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. మా చిన్నప్పుడు కుడుములు చేసేటప్పుడు గడ్డి ఒక పాత్రలో వరి గడ్డి వేసుకొని దాని మీద ఈ రాగి ఆకు మీద చేసిన కుడుములు పెట్టి ఉడికించేవాళ్ళండి. అవి చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు మనకు అంత అవకాశం లేదు కాబట్టి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఉడికించుకోవడం అండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని ఎన్ని షేపులైనా చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని ఇడ్లీ స్టాండ్ తీసుకుని దానికి ముందు ఖాళీ ఒక ప్లేట్ పెట్టేసినండి, వాటర్ మునక్కుండా ఉంటుందండి. ఆ తర్వాత మనం చేసుకున్న కుడుముల ప్లేట్స్ కూడా పెట్టేసుకున్నాం. ఈ విధంగా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో 2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ బాయిల్ అయినా
నాక మనం కుడుములు ట్రే పెట్టేసేయాలండి. మూత పెట్టి ఇది ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇది ఉడకడానికి కాస్త టైం ఎక్కువే పట్టుద్ది. ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి ఈమెనే పెట్టేసేయాలి. లేదు మనం ఎప్పుడైనా చేసుకొని తినాలంటే ఇవి పచ్చి పులుసుతోటి కానీ కారపొడితోటి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. ఇవి ఉడికిందో లేదో చూడడానికి కూడా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా గుచ్చితే లోపల వరకు వెళ్తే ఉడికినట్టండి. కొత్త వారు ఎవరైనా చేసుకునే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుద్దని ఈ టిప్ చెప్తున్నా అండి. 25 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అలా తీసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాలు రెడీ అండి. 5 రకాలుగా మీరు ఈ వినాయక చవితికి ఈ విధంగా సజ్జలతోటి కుడుములు చేసి ప్రసాదంగా పెట్టండి. ఆకును తీసేసి కుడుములు పెట్టాలండి. ముదురుగా ఉండే రాగి ఆకైతే ఈజీగా వచ్చేస్తుంది. లేతదెట్టి కాస్త కాడ దగ్గర పట్టుకొని లాగేసండి, ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. అలాగే షేర్ చేయండి. ఈ కుడుములతో పాటు వినాయక చవితికి చేయాల్సిన పాల తాలూకుల పాయసం కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే సింపుల్గా వినాయక చవితి డెకరేషన్ కూడా చేసానండి. ఆల్రెడీ వీడియో పెట్టా, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.